2019లో ఎమ్మెల్యేగా గెలిచాక రోజాకు ఏపీ ఐఏఎస్సీ చైర్మన్గా 2.5 సంవత్సరాల అవకాశాన్ని జగన్ కల్పించారు. అనంతరం 2.5 ఏళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మార్చిన జగన్ రోజాకు టూరిజం, క్రీడా శాఖ మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు. ఇంత అవకాశం ఉన్నా రోజా తన పదవీ కాలంలో అటు నియోజకవర్గానికి గాని ఇటు రాష్ట్రానికి గాని తన శాఖ ద్వారా ప్రగతి చూపలేదనే విమర్శలను మూటగట్టుకున్నారట. మంత్రి హయాంలో మేడం తిరుమల దర్శనానికి రావడం, బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డం తప్ప చేసిందేమీ లేదనే వాదనలు సొంత పార్టీలోనే వినిపించాయట. తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడితే కేసు పెట్టాలని ఏకంగా టీటీడీ పాలక మండలి సమావేశంలో తీర్మానం పెట్టేంత పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని రాజకీయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి తోడు ఆమె వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ గొల్ల మండపం వద్ద సిలువ ధరించడమే కాకుండా దానిని ఆలయం ఎదుట ప్రదర్శించినా కనీసం దీనిని ఖండించలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు టూరిజం శాఖ మంత్రిగా తిరుపతిలోని శ్రీవారి పాదాల చెంత టూరిజం కార్యాలయంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారనే అపవాదును మూటగట్టుకున్నారని సొంత పార్టీలోనే చర్చ సాగిందట. దీనికి తోడు ఆమె మంత్రిగా ఉన్న సమయంలో 7 కొండల కింద ముంతాజ్ అనే స్టార్ హోటల్కు అనుమతులు మంజూరు చేసి మరో వివాదంలో రోజా ఇరుక్కున్నారట. అన్నిటికంటే మరో వివాదం ఆమెపై ఉందని పొలిటికల్ వర్గాల్లో చర్చ సాగుతోందట. తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన టూరిజం శాఖకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ప్రతిరోజు 3500 కేటాయించేవారు. ఎక్కువగా తమిళనాడు, కర్ణాటక భక్తులు వచ్చేవారట. దీంతో ఏపీ టూరిజం అనేక అక్రమాలకు పాల్పడిందని విజిలెన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో బయటపడిందట. దీనిపై అప్రమత్తం అయిన నాటి టీటీడీ పాలక మండలి వాటిని పూర్తిగా రద్దు చేసిందట. మరోవైపు టూరిజం శాఖకు లీజు బస్సులు నడుస్తున్నాయి. ఇవి చాలా వరకు ఎక్కడా తిరగడం లేదని సమాచారం. కేవలం తిరుమల టికెట్లు బుక్ చేసి బస్సులు తిప్పినట్లు, దానికోసం అద్దెలు పెద్ద ఎత్తున చెల్లించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయట. మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ధనంజయ రెడ్డి బావమర్ది గిరిధర్ రెడ్డి తిరుపతి జిల్లా టూరిజం శాఖ అధికారిగా ఉంటూ అనేక దందాలు సాగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్టీసీ డిపో మేనేజర్ అయిన సదరు ఉద్యోగిని డిప్యుటేషన్ పై టూరిజం శాఖ తీసుకువచ్చారట. ఆయనతో పాటు ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల రీజియన్ అధికారిగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన ఎంపీడీఓను నియమించడంతో ఇద్దరు అడ్డగోలుగా దందాలు చేశారని అనేక ఫిర్యాదులు ఉన్నాయట. తిరుమల శ్రీవారి దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు రాయచోటికి కూడా టూరిజం బస్సులు నడిపినట్లు లెక్కలు చూపించారట. దీంతో ఎన్నడూ లేని విధంగా కొత్త విషయాలు బయటకు రావడంతో సొంత పార్టీలో నాడు చర్చలు సాగాయనే టాక్ నడిచినట్లు తెలుస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే విధంగా వీరంతా వ్యవహరించినట్లు ఆధారాలతో సహా బయటికి రావడంతో రోజా మరిన్ని చిక్కుల్లో పడ్డారట. టూరిజం శాఖ నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మొదటి నుంచి స్కామ్ లా మారాయనే ఆరోపణలు ఉన్నాయట. చివరికి ఆర్టీసీని కూడా ఇందులో భాగం చేశారనే అపవాదులుందట. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి టికెట్లు బుక్ చేసుకున్న రికార్డులు క్రియేట్ చేసి అప్ అండ్ డౌన్ ఛార్జీలతో పాటు శ్రీవారి దర్శనం టికెట్ను ఇందులో కలిపారట. ఈ విధంగా టికెట్లు బుక్ చేసుకున్న వారు చాలా మంది స్వామివారి దర్శనానికి మాత్రమే వచ్చి బస్సుల్లో మాత్రం ప్రయాణం చేసేవారు కాదట. ఈ టికెట్లను టూరిజం సిబ్బంది ఆయా బస్సు డ్రైవర్, కండక్టర్లతో ముందుగానే అందించి పాత టికెట్ల రసీదులతో సొమ్ము చేసుకున్నారనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. ఈ విధంగా ఆర్టీసీ ఆదాయానికి గండి కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయట. అదేవిధంగా అద్దె బస్సులు నడిపినట్లు రికార్డులు చూపించి డబ్బులు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా చెన్నై, హైదరాబాద్తో పాటు తిరుపతిలో ప్రత్యేకంగా కౌంటర్లు పెట్టి ఈ వ్యవహారం నడిపినట్లు విజిలెన్స్ విచారణలో బయటపడడంతో ప్రభుత్వ పెద్దల్ని నాడు కొంగు తిన్నారనే వార్తలు వినిపించాయి. దీంతో పాటు శిల్పారామంలో అక్రమ దందాలు, టూరిజం హోటల్స్, బార్లలో అడ్డగోలు వ్యవహారాలు నడిచినా ఏ రోజు తన శాఖపై నాటి మంత్రి రోజా రివ్యూ చేసిన దాఖలాలు కూడా లేవనే టాక్ నడుస్తోంది. దీంతో ఇష్టారాజ్యంగా సిబ్బంది దందాలు నడిపిన పరిస్థితి ఏర్పడిందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీ టూరిజం శాఖ ఎఫెక్ట్ మిగతా రాష్ట్రాల భక్తులకు శాపంగా మారిందట. మిగతా రాష్ట్రాలకు చెందిన భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. మరోవైపు తిరుమల శ్రీవారి పాదాల చెంత గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవలోక్ ప్రాజెక్టుకు తిరుమల కొండ కింద జూ పార్కు కోసం అల్పిరికి మధ్యలో 22 ఎకరాలు కేటాయించారు. అయినా ప్రాజెక్టు నిర్వహణ ప్రారంభం కాలేదు. అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జూ పార్కు సమీపంలో శంకుస్థాపన కూడా చేశారట. అయితే ఈ ప్రాంతంలో విలువైన ఎర్రచందనం చెట్లు నరికివేశారట. దేవలోక్ రాలేదు, స్టేడియం కట్టింది లేదు. తర్వాత ఆ భూముల్లోని 7 ఎకరాలను ఏకంగా ముంతాజ్ పేరుతో హోటల్ నిర్మించడానికి అనుమతులు ఇచ్చారట. దీంతో వివాదం కాస్త ముదిరి పాకాన పడిందనేది రాజకీయ వర్గాల మాట. మొదట ఆ భవనాల్ని ఒబెరాయ్ గ్రూప్ కు ఇస్తున్నట్లు టూరిజం శాఖ వెల్లడించిందట. తర్వాత ఆ ప్రాంతంలో ముంతాజ్ పేరుతో హోటల్ నిర్మాణం చేస్తూ బోర్డు పెట్టడంతో భక్తులు అవాక్కయ్యారట.
ఆన్లైన్లో అప్పటి సీఎం శంకుస్థాపన కూడా చేశారట. అయితే స్టార్ హోటల్ పేరు ముంతాజ్ కావడం, అందులోనూ స్పా సెంటర్తో పాటు బార్ అండ్ రెస్టారెంట్, నాన్ వెజ్ హోటల్ అని తెలియడంతో స్వామివారి భక్తులతో పాటు హిందూ ధార్మిక సంఘాలు కూడా గలం విప్పాయట. ఇన్ని తెలిసినా వారానికి ఓసారి శ్రీవారికి పరమ భక్తురాలిగా ఉండే రోజా దర్శనానికి వచ్చి కనీసం అభ్యంతరం చెప్పలేదని సొంత పార్టీలోనే వార్తలు గుప్పుమంటున్నాయి. అధికారం మారడంతో ముంతాజ్ హోటల్స్పై తీవ్రమైన చర్చ సాగింది. అనంతరం ముంతాజ్ పేరు తొలగించి ట్రెండింగ్ పేరుతో హోటల్ నిర్మాణాన్ని ఒబెరాయ్ గ్రూప్ మొదలుపెట్టింది. ముంతాజ్ అనే పేరు ఉన్నప్పుడు ఆ శాఖ మంత్రిగా రోజా ఏనాడు స్పందించిన దాఖలాలు లేవని చాలా మంది భక్తులు పెదవి విరిచారు. దీనిపై మంత్రిగా ఉన్న రోజా ఎందుకు మౌనం వహించారో తెలియదంటూ రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. మొత్తం మీద మాజీ మంత్రి రోజా ఎఫెక్ట్తో టీటీడీ సీరియస్ గా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అటు శాఖ మీద పట్టు తెచ్చుకోలేకపోగా నోటి దురుసుతో పార్టీకి నష్టం చేకూర్చారని అటు పార్టీలోనూ చర్చ సాగుతోందట. భవిష్యత్తులో మరిన్ని వివాదాలు బయటకు వస్తాయేమోనని పార్టీ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది.